Good afternoon, students. Today we are starting the new subject, engineering drawing. In that, today is the first class, so that we are going for introduction only. So, what is the engineering drawing? What is the purpose of engineering drawing? And then, what is the difference between drawing of freehand and computer aided, and how the drawing is to be presented, and what are the instruments to be used, what are the standards to be used in the engineering drawing. Okay, that we will see in the today's class. In the next class we will go for the practice, or the brief introduction of the subject. Okay, what is a graphical language? So we know that the graphical language means we have to speak something, so we need to convey a message to the others, means we need to speak. So, in other words, without speaking of anything, by presenting a representation in a picture manner, that we will call it as a drawing. So, while presenting the information with respect to a picture, the picture may speak so many of words, so that the graphical language, or the graphics is called a graphical language. Okay. Then the language is known as a drawing or a drafting. ఒకసారి మళ్ళీ చూడండి. గ్రాఫికల్ లాంగ్వేజ్ డ్రాయింగ్ ఏమంటారంటే, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని గ్రాఫికల్ లాంగ్వేజ్ అని అంటారు. లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేయము. గ్రాఫిక్స్ ఏమంటున్నారు? లాంగ్వేజ్ అని అంటున్నారు. లాంగ్వేజ్ లో, ఇఫ్ యూ నో ది లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో why we are using the translation of language means we need to say something. తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఈ భాషలన్నీ ఎందుకు వాడుతున్నాం? మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఆ లాంగ్వేజ్ లో అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేదాన్ని మనం ఒక లాంగ్వేజ్ అని అంటూ ఉన్నాం. దెన్ ఇప్పుడు తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్తూ ఉన్నాం అనుకోండి, తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పామనుకోండి, అది అర్థమవుతుందంటే అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, అదర్ లాంగ్వేజ్ ఏమీ తెలియదు, వాళ్ళకి ఎలా కన్వే చేయాలి మెసేజ్? ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తేనే అర్థమవుతుంది. సో హియర్ వీఆర్ యూజింగ్ ది గ్రాఫికల్ లాంగ్వేజ్ ఫర్ ఎనీ స్టాండర్డ్. ఇక్కడ నేను ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను, ఆ లాంగ్వేజ్ పేరు ఏంటంటే డ్రాయింగ్ అనేది లాంగ్వేజ్ అనమాట. ఎందుకని అంటే, వైల్ వీఆర్ రిప్రజెంటింగ్ ఎనీథింగ్ ఇన్ ఏ పిక్టోరియల్ మేనర్. పిక్టోరియల్ మీన్స్ పిక్చర్ లో చూపిస్తాను, ఆ పిక్చర్ ని బట్టి we can say the words, or we can easily understand what is it. సపోజ్ నేను ఎగ్జాంపుల్ వచ్చేసి సిఏఆర్ కార్ అని రాశాను. సిఏఆర్ కార్ అంటే కార్ ఎలా ఉంటుందో మీకు కానీ తెలిస్తే, సిఏఆర్ కార్ అని స్పెల్లింగ్ చెప్పంగానే మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సింబల్, అంటే కార్ ఇలా ఉంటుంది అని తెలుస్తుంది. అలా కాకుండా నేను ఇదే ఒక డయాగ్రామ్ లాగా చూపించాను అనుకోండి, సపోజ్ ఏదో ఒక రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా చూపిస్తున్నాను అంటే, what is the symbol we are representing here that will shows the a theoretical or a representation of a language. కాబట్టి మనం ఇక్కడ దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ అని అంటారు. దెన్ ఈ డ్రాయింగ్ ని ఇంకొక నేమ్ తో కూడా పిలవచ్చు, దట్ ఈస్ కాల్డ్ డ్రాఫ్టింగ్ అని కూడా అనొచ్చు. డ్రాయింగ్ అన్న ఒకటే, డ్రాఫ్టింగ్ అన్న ఒకటే. దెన్ డ్రాయింగ్ ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే, ఒకటి ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్, ఇన్స్ట్రుమెంటల్ స్కెచింగ్, ఆర్ కంప్యూటర్ నీడ్స్ అని అంటారు. ఒకటి లాంగ్వేజ్ ని మనం ఎలా చెప్తామంటే, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అంటే మనం రాసేటప్పుడు తెలుగులో కానీ రాసామనుకోండి, ఆ రైటింగ్ ని మనము తెలుగు కాబట్టి ఈ లాంగ్వేజ్ వచ్చేసి మనం తెలుగు అంటున్నాం. ఇంగ్లీష్ లో కానీ రాస్తే మనం ఏమంటాము? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటాం. హిందీలో రాస్తే హిందీ లాంగ్వేజ్ అంటాం. అలాగే ఇక్కడ కూడా మనం రిప్రజెంట్ చేసే వాటిని డయాగ్రామ్ ని, ఆర్ వాట్ ఈస్ ద డ్రాఫ్టింగ్ ని, ఆర్ పిక్చర్ ని మనం ఎన్ని రకాలుగా చూపించవచ్చు అంటే 3 వెరైటీస్ లో చూపించవచ్చు. ఆ 3 వెరైటీస్ వచ్చేసి
మాన్యువల్ డ్రాయింగ్ ఎన్ని రకాలుగా, ఒకటి మాన్యువల్ డ్రాయింగ్, ఇంకొకటి క్యాడ్ డ్రాయింగ్ అని అంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ 2 కేటగిరీస్ చేశారు. ఒకటి మాన్యువల్ డ్రాయింగ్, ఇంకొకటి ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ బేసిక్ నాలెడ్జ్ మాత్రమే, ఎగ్జామ్కి దీనికి ఏం సంబంధం లేదు, బట్ ఓన్లీ ఫర్ ఓవర్ వ్యూ మాత్రమే తెలుసుకునేదానికి. మాన్యువల్ డ్రాయింగ్ లో ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్, మీరందరూ చిన్నప్పుడు ఏదైతే మనము గ్రాఫిక్స్ రిప్రజెంట్ చేస్తూ ఉంటారో, ఏదైనా ఒక వైట్ పేపర్ మీద కానీ చిన్నప్పుడు వేసిన బొమ్మలన్నీ కూడా దాన్ని ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అని అంటారు. అది కూడా మాన్యువల్ డ్రాయింగ్. మాన్యువల్ మీన్స్ మనిషి దగ్గర ఉండి పెన్సిల్, పేపరు, ఎరేజరు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేసి కానీ గీస్తే దాన్ని మనము మాన్యువల్ గా డ్రా చేసినట్టు, ఐ మీన్ మాన్యువల్ డ్రాయింగ్ అని అంటారు. సెకండ్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్, సిఏడిడి మీన్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్, దీంట్లో కూడా మనుషులే గీస్తారు, కాకపోతే పేపరు, పెన్ అనేది ఉండదు. ఓన్లీ కంప్యూటర్ని యూజ్ చేసుకుని కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుని దాంతో డయాగ్రామ్స్ అనేది గీయడం జరుగుతుంది. సో దట్స్ వై ఇక్కడ మాన్యువల్కి, సెకండ్ది కంప్యూటర్కి. కంప్యూటర్లో ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినా కానీ వీ కెన్ ఈజీలీ ఎడిట్, తొందరగా ఎడిట్ చేసుకోవచ్చు, తొందరగా రెక్టిఫై చేసుకోవచ్చు, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. మాన్యువల్ డ్రాయింగ్లోకి వచ్చేసరికి ఈ మాన్యువల్ ఏదైనా మిస్టేక్స్ వచ్చాయంటే మళ్ళీ ఎరేజర్ తీసుకోవడం, అరేజ్ చేయడం, ఆ పేపర్ని మార్చుకోవడం, ఇలా అన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. రెండోది, ఈ కంప్యూటర్ డ్రాయింగ్ అని గీయాలి అంటే సమ్ ప్రాక్టీస్ అనేది అవసరము. రెండోది, ఈ యొక్క సాఫ్ట్వేర్ కూడా నేర్చుకుని ఉండాలి. అదే మాన్యువల్ అనుకోండి, ఈ మాన్యువల్ డ్రాయింగ్కి బై జస్ట్ లిజనింగ్ మనం విని చూస్తే ఇక్కడ గీసేయచ్చు. దానికి ఎస్పెషల్లీగా ప్రాక్టీస్ అనేది పర్టికులర్గా అవసరం లేదు, ఓన్లీ ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు. దెన్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలంటే క్యాడ్లో కంప్లీట్ చేస్తాం. దెన్ ఇది ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్. 3 టైప్స్గా డివైడ్ చేసామని చెప్పాం కదా. వన్ ఈజ్ ఫ్రీ హ్యాండ్, సెకండ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటల్, థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ ఎడిటింగ్. ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్కి ఇన్స్ట్రుమెంటల్కి తేడా ఏంటంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. చూడండి ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ గీసాము, ఐ మీన్ వితౌట్ టేకింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఓన్లీ పెన్సిల్ మాత్రమే. మనం గీస్తే ఒక లైన్ వచ్చేసి ఇట్ మే బి క్రాస్ ఇట్ అవుట్, అంటే కొంచెం వంపుగా రావడం, స్ట్రైట్గా లేకపోవడం. ఓకేనా? ఫ్రీ హ్యాండ్తో చూడండి ఎలా జిగ్జాగ్గా వచ్చున్నాయో ఇక్కడంతా అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే స్మూత్గా డ్రాయింగ్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంటల్ అంటారు. దెన్ ఇది చూడండి, ఏదో మనం ఇలా గీసాము, ఇలా సర్కిల్స్ పెడితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ సర్కిల్స్ రాలేదు, అంటే ఐ మీన్ ద ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్, మన హ్యాండ్ని ఆపరేట్ చేసుకుని ఓన్లీ విత్ ద యూజ్ ఆఫ్ పెన్సిల్ అండ్ ఎరేజర్, దట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్. సెకండ్, ఇన్స్ట్రుమెంటల్ డ్రాయింగ్. ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ సేమ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఒకటే, ఇక్కడ గీసింది కూడా ఒకటే. ఇఫ్ యూ క్లీన్లీ అబ్జర్వ్ ద థింగ్స్, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఎలా ఉంది ఇక్కడ. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ కానీ చేస్తే స్ట్రక్చర్ వచ్చేసి చాలా స్మూత్ గా విత్ ద అప్లికేషన్ ఆఫ్ స్కేల్ యూజ్ చేసాం. ఇక్కడ కంపాస్ యూజ్ చేసి ఈ కర్వేచర్ ఫ్రేమ్ చేసాం. ఈ సర్కిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా మనం కంపాస్ ఆర్ రేడియస్ అనేది యూజ్ చేసుకొని చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని మనము ఇన్స్ట్రుమెంటల్ డ్రాయింగ్ లో గీసాం. కాబట్టి ఈ రెండిట్లో ఏది చూసేదానికి బాగుంది అంటే ఇన్స్ట్రుమెంటల్ డ్రాయింగ్ కి ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ కి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. నీట్నెస్ అనేది ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ లో ఉంటుంది. నీట్నెస్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ లో ఎక్కువగా ఉంటుంది. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, సిఏడిడి, ఐ మీన్ కంప్యూటర్ డ్రాయింగ్. ఒకసారి కంప్యూటర్ డ్రాయింగ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు, హ్యూమనే, ఐ మీన్ హ్యూమన్ ఆపరేటరే గీసేది, బట్ విత్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడ కంప్యూటర్ లో డిజైన్ చేస్తూ ఉన్నారు విత్ ద యూజ్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఆటో క్యాడ్ కావచ్చు, క్యాటియా, దీస్ ఆర్ ద మెకానికల్ సాఫ్ట్వేర్స్.
ఆటోక్యాడ్. మెకానికల్ వాళ్ళకైతే ఈ సాఫ్ట్వేర్లన్నీ కూడా నెక్స్ట్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కానీ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇవన్నీ నేర్పిస్తారు సాఫ్ట్వేర్స్ అనేది. క్యాటియా, ANSYS, SolidWorks, Kotoe. These are some of the applicational and commercial softwares for mechanical. ఈ సాఫ్ట్వేర్స్ ని యూస్ చేసి కూడా మనము డ్రాయింగ్ అనేది గీసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏం రిప్రజెంట్ చేస్తాం? ఇప్పుడు దాకా డ్రాయింగ్ అంటే నేర్చుకున్నా, ఇప్పుడు ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఏం రిప్రజెంట్ చేస్తాం? ఇంజనీరింగ్ ఆ నేమ్ లోనే ఉంది. ఇంజనీరింగ్ మీన్స్ వీఆర్ రిప్రజెంటింగ్ ది టెక్నికల్ డ్రాయింగ్స్. సపోజ్ మెకానికల్ వాళ్ళకి ఏదైనా బైక్ ఆర్ ఇంజన్ మిషన్స్ ఆర్ డ్రిల్లింగ్ మిషన్స్, ఇటువంటివన్నీ కూడా మనము టెక్నికల్ డ్రాయింగ్ కింద వస్తుంది. అట్ ది సేమ్ టైం సపోజ్ సివిల్ వాళ్ళకి అనుకోండి, సివిల్ వాళ్ళకి బిల్డింగ్ లేఅవుట్స్, ప్లాంట్ లేఅవుట్స్, ఇటువంటివన్నీ కూడా మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ కింద వస్తూ ఉంటుంది. దెన్ what is the purpose of engineering drawing? It is for size and shape of the parts. So it is to represent, ఇక్కడ ఒకసారి చూడండి, the blue color, it is actually a part. The blue color, it is a indication of a single part. ఈ పార్ట్ ని మనము 3D డయాగ్రామ్ అంటారు. టోటల్ వచ్చేసి 3D. బట్ దీని యొక్క షేప్ అండ్ సైజ్ ని మనం రిప్రజెంట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు 2D. That means 2 dimensions means length, breadth or length, height. ఈ రిప్రజెంటేషన్ మనము విత్ రెస్పెక్ట్ టు ఫ్రీ హ్యాండ్ అయినా గీయచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్లు అయినా గీయచ్చు. నెక్స్ట్ ఇదే ఆబ్జెక్ట్ ని యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ ఎలా అయిందో ఒకసారి చూడండి. వాట్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్ట్ వచ్చేసి టూ ఇండివిజువల్. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ ని ఈ సెకండ్ పార్ట్ ని జాయిన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ ని జాయిన్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఈ ఫస్ట్ పార్ట్ లో ఒక సిలిండ్రికల్ హోల్, సెకండ్ పార్ట్ లో సిలిండ్రికల్ హోల్ క్రియేట్ చేయడం ద్వారా, ఐ మీన్ సమ్ డ్రిల్లింగ్ అనేది ఆపరేషన్ చేయడం, ఇట్లాంటి టాలరెన్సెస్ ని ఫిట్ చేయడం, ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ ఫైనల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఇలా దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్. దెన్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అంటే దీంట్లో మనం డ్రాయింగ్ గీస్తాం కదా, ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ గీసినప్పుడు మనం రిప్రజెంట్ చేసేటివి ఏమేంటివి అంటే, ఒకటి గ్రాఫికల్ లాంగ్వేజ్ ని రిప్రజెంట్ చేస్తాం, రెండోది వర్డ్ లాంగ్వేజ్ ని రిప్రజెంట్ చేస్తాం. వర్డ్ లాంగ్వేజ్ ఏంది, గ్రాఫికల్ లాంగ్వేజ్ ఏంది అంటే, మనం షీట్ లో డ్రాయింగ్ గీసిన తర్వాత ఆ షీట్ కి సపోజ్ ఇక్కడ రైట్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్న విధానం చూడండి. ఇది ఒక షీట్ లో ఈ పార్ట్స్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. షీట్ లో పార్ట్ గీసేదాన్ని, ఇదిగోండి ఈ పార్ట్ గీసాం కదా, దీన్ని మనం ఏమంటారంటే గ్రాఫికల్ లాంగ్వేజ్ అంటారు. అంటే గ్రాఫికల్ లాంగ్వేజ్ మీన్స్ వీఆర్ రిప్రజెంటింగ్ ది ఆబ్జెక్ట్. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తాం. ఎలా? పిక్టోరియల్ వ్యూలో రిప్రజెంట్ చేస్తాం, ఐ మీన్ పిక్చర్ గా రిప్రజెంట్ చేస్తాం. రెండోది సెకండ్ వన్ వర్డ్ లాంగ్వేజ్. వర్డ్ లాంగ్వేజ్ మీన్స్ ఇక్కడ మనం ఏదైతే రేడియస్ పెట్టున్నాం కదా, ఈ సర్కిల్ కానీ హాఫ్ సర్కిల్ కానీ గీస్తున్నాం, దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము? ఇది ఒక సర్క్యులర్ హోల్ అనుకోండి. ఆ సర్క్యులర్ హోల్ యొక్క రేడియస్ ఎలా ఉంటాయి? 3 into 0.5, ఐ మీన్ 3 హోల్స్. చూడండి ఒకసారి, ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి. 1 2
3. ఈ 3 హోల్స్ యొక్క డయామీటర్ ఎంతంట? 3 హోల్స్ ఆఫ్ డయామీటర్ 5 mm అని మీనింగ్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 into pi 5. pi 5 మీన్స్ డయామీటర్ 5. 3 into మీన్స్ 3 హోల్స్ వచ్చేసి ఈక్వల్ గా, ఈ 3 హోల్స్ కూడా ఈక్వల్ సైజెస్ లో ఒక్కొక్క దాని యొక్క డయామీటర్ వచ్చేసి ఎలా ఉంది? 5 mm లో ఉంది అని మీనింగ్ అండి. బట్ ఈ విధంగా రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమంటారంటే వర్డ్ లాంగ్వేజ్ అని అంటారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఈ హోల్కి మధ్యలో డిఫరెన్స్, ఐ మీన్ గ్యాప్ ఎంత ఉంది? 38 ఉంది. ఈ 38 అనే దాన్ని కూడా మనం ఏంటంటే వర్డ్ లాంగ్వేజ్ లో అంటారు. వర్డ్ లాంగ్వేజ్ మీన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇన్ ద లెటర్ మేనర్. లెటర్ యూజింగ్ ఆఫ్ లెటర్స్. లెటర్ని యూజ్ చేసి, ఐ మీన్ ఏబిసిడీస్ కానీ 1 2 3s కానీ ఇలా యూజ్ చేసి మనం కానీ చేస్తే దాన్ని వర్డ్ రైటింగ్ అంటారు. దెన్ ఇక్కడ చూడండి కింద 2 into R 9.5 అని ఉంది. ఐ మీన్ 2 వెరైటీస్ ఉన్నాయి. చూడండి ఆ వెరైటీస్ ఏంటంటే ఇదిగోండి, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది 2 ఉన్నాయి. ఇటు ఒక సైడ్ రైట్ సైడ్, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇదిగోండి ఈ 2 వచ్చేసి ఎలా ఉన్నాయి? రేడియస్ వచ్చేసి 9.5 అని ఉంది. అలా మనం రిప్రజెంట్ చేసే దాన్ని వర్డ్ లాంగ్వేజ్ అంటారు. కాబట్టి ఎవ్రీ ఇమేజ్, ఎవ్రీ డ్రాయింగ్ విల్ హ్యావ్ 2 లాంగ్వేజెస్. వన్ ఈస్ వర్డ్ లాంగ్వేజ్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ గ్రాఫికల్ లాంగ్వేజ్. దెన్ గ్రాఫికల్ లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయంటే లైన్లు, లైన్స్, కర్వ్స్, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ప్రొజెక్షన్స్, లైన్స్, ఇవి అన్నీ కూడా మనము గ్రాఫికల్ లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేస్తాం. వర్డ్ లాంగ్వేజ్లో చెప్పాం కదా లెటరింగ్, ఐ మీన్ 1 2 3s ABCDs ఇవన్నీ కూడా. ట్రెడిషనల్ డ్రాయింగ్ టూల్స్ ఇవి కొంచెం నోట్ చేసుకోండి అమ్మా. రేపు ప్రాక్టీస్ అప్పుడు, ఐ మీన్ ఆఫ్లైన్కి వచ్చినప్పుడు, అంటే కాలేజీకి వచ్చిన తర్వాత మీరు గీయాల్సినప్పుడు అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ట్రెడిషనల్ డ్రాయింగ్ టూల్స్. ఏమేంటివి? ఫస్ట్ వన్, మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి మెయిన్ పర్పస్ ముందు తెలుసుకోవాలంటే డ్రాయింగ్ అనేది గీయాలి. ఎక్కడ గీస్తాం? డ్రాయింగ్ అనేది గీయాలంటే వి నీడ్ టు గివ్ ఏ సమ్ స్పేస్. ఆ స్పేస్ ఎక్కడ గీయాలి అంటే ఏ డ్రాయింగ్ షీట్, ఏదో వైట్ పేపర్ కావచ్చు, ఏదైనా కానీ. కాబట్టి దాన్ని ఏమంటారంటే డ్రాయింగ్ షీట్ అని ఉంటారు. సార్ హలో సార్, ఇక్కడ గ్రూప్ నుంచి ఎవరు నన్ను లెఫ్ట్ చేస్తున్నారు, ఎగ్జిట్ చేస్తున్నారు. ఓకేనమ్మా. ఇప్పటికే 2 times లెఫ్ట్ అయ్యింది సార్. ఇట్లా ఎవరో లెఫ్ట్ చేస్తున్నారు నన్ను. ఓకే ఓకే. ఇక్కడ ఎవరు? నేను మళ్ళీ కంట్రోల్ వేరే వాళ్ళకి ఇస్తాను, అంటే కంట్రోల్ మొత్తం తీసుకుంటానులేండి. ప్రస్తుతానికి ఓకే వినండి, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కన్నా అలా చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు 3 times అయింది సార్, అది అందుకని. ఓకే ఓకే. డ్రాయింగ్ పేపర్ మీద డ్రాయింగ్ అనేది ఎక్కడ గీసుకుంటారు? ఏదైనా ఒక షీట్ వైట్ పేపర్ మీద కానీ గీసుకోవాల్సి ఉంటుంది. ఆ వైట్ పేపర్ మీద గీసుకోవాలి అంటే ఆ వైట్ షీట్ మొత్తాన్ని ఎక్కడో చోట ప్లేస్ చేసి ఫిక్స్ చేయాలి. ఆ ఎక్కడో చోట ప్లేస్ చేసి ఫిక్స్ చేసేదాన్ని దట్ మీన్స్ వీఆర్ గివింగ్ ది స్పేస్ ఫర్ ది డ్రాయింగ్, దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్ షీట్. వీఆర్ గివింగ్ ది స్పేస్ టు ప్లేస్ ది షీట్. షీట్ ని పెట్టుకునేదాన్ని ఒక చోట ఇవ్వాలి. దాన్ని ఏమంటారంటే డ్రాయింగ్ బోర్డ్ అని అంటారు, డ్రాయింగ్ టేబుల్. నెక్స్ట్, ఆ డ్రాయింగ్ టేబుల్ మీద ఈ షీట్ పేపర్ పెట్టినప్పుడు షీట్ పేపర్ అడ్జసెంట్ సైడ్స్ అంటే 4 sides ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టిక్ ఆన్ చేసేదానికి, అంటే ఐ మీన్ టేబుల్కి ఈ యొక్క షీట్ అనేది ఫిక్స్ చేయాలి. కాబట్టి అక్కడ డ్రాయింగ్ టేప్ అనేది వాడుకోవడం జరుగుతుంది, డ్రాఫ్టింగ్ టేప్. ఓకేనా? టేప్ ఆర్ క్లిప్స్, టేప్ లేకపోతే క్లిప్స్, డ్రాయింగ్ క్లిప్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా బయట ఇన్స్ట్రుమెంట్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ పెన్సిల్స్లో వెరైటీస్ ఉన్నాయి. 2H, H, HB. మీ అందరికి తెలిసింది బాగా ఫెమిలియర్ ఏంటంటే HB పెన్సిల్. ఓకే, అప్సరా HB పెన్సిల్ అనేది బాగా ఫెమిలియర్గా ఉంటుంది. ఓకే, ఎరేజర్, షార్ప్నర్, T² ఓకే. ఈ T² అనేది అవసరం లేదు, ఎందుకంటే డ్రాఫ్టర్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ దాని ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే T² అనేది డ్రాఫ్టర్, మినీ డ్రాఫ్టర్ అంటారు. మినీ డ్రాఫ్టర్.
నెక్స్ట్ మినీ డ్రాఫ్టర్, సెట్ స్క్వేర్, స్కేల్, కంపాస్ అండ్ డివైడర్. ఓకేనా, డివైడర్ అవసరం లేకపోయినా కానీ ఖచ్చితంగా కంపాస్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి డ్రాయింగ్ బోర్డ్ మీద షీట్ పెట్టుకుంటాం, టేప్తో అన్ని ఆల్ 4 సైడ్స్ అనేది స్టిక్ ఆన్ చేసుకొని, పెన్సిల్ అండ్ ఎరేజర్ షార్ప్నర్ యూస్ చేసుకొని మినీ డ్రాఫ్టర్తో మనము అనేది కంప్లీట్ చేసుకుంటాం ఇన్స్ట్రుమెంట్. సో దెన్ కమింగ్ టు వాట్ ఆర్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓకేనా, నేను ఇక్కడ ఏమన్నాను, డ్రాయింగ్ లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి అని చెప్పాను. ఇన్స్ట్రుమెంట్స్ చెప్పేదానికి చూసేదానికి. ఓకేనా, చూసినప్పుడు ఆ విజువలైజేషన్ బాగా క్లియర్ గా మైండ్ కి రీచ్ అవుతుంది. కాబట్టి అందుకనే గ్రాఫికల్ లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ ద డ్రాయింగ్ బోర్డ్. ఈ డ్రాయింగ్ బోర్డ్ వచ్చేసి మనం ఇంట్లో అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది డ్రాయింగ్ బోర్డ్ అంటే మన ఒక స్టూల్ మీద కానీ, ఐ మీన్ టేబుల్ మీద కానీ ప్లేస్ చేసుకొని కూడా, ఒక హారిజాంటల్ టేబుల్ మీద దీన్ని ప్లేస్ చేసుకొని కూడా గీసుకోవచ్చు. దెన్ ఇది మన కాలేజీలో ప్రజెంట్ చేసేది ఇలా ఉంటుంది. అంటే ఒక స్టాండ్ లాగా, దిస్ ఈస్ ఆఫ్ రిప్రజెంటేషన్ డ్రాయింగ్ టేబుల్. అదే బోర్డ్, ఇది అయితే టేబుల్ లాగా. దిస్ ఈస్ డ్రాయింగ్ షీట్. డ్రాయింగ్ ఇందాక మనం డ్రాయింగ్ షీట్ అని చెప్పాం, దాని యొక్క సైజెస్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ సైజెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి అనేది దట్ we will see in the next. This is drawing tape. These are the pencils. Pencils, we are having so many pencils of types: H, 2H, 3H, 4, 5, 6H, 7, 8, 9. 10 means B, HB, 2B, 3B, 4B. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, బట్ డ్రాయింగ్ లో ఎక్కువ యూజ్ చేసేటివి మన ప్రాక్టీస్ కి, రెగ్యులర్ ప్రాక్టీస్ కి H, 2H, HB. These 3 are enough. At the same time, eraser and sharpener also. ఇవన్నీ ప్రాక్టీస్ కి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ సెట్ స్క్వేర్స్. నెక్స్ట్ ఆర్డినరీ స్కేల్స్ విచ్ ఈస్ ఆఫ్ 30 సెంటీమీటర్. లాంగ్ స్కేల్ అంటారు కదా, అది తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ యాజ్ యూ నో, ఇవన్నీ కంపాస్, డివైడర్. ఇందాక మనం చెప్పాం కదా డ్రాయింగ్ షీట్ అని. అందరికీ ఫెమిలియర్ గా షీట్ వచ్చేసి A4 షీట్, మరి అందరూ వైట్ పేపర్ షీట్ అని అంటారు కదా, A4 ని డబల్. చూడండి ఒకసారి ఇక్కడ కానీ ఇమేజ్ కానీ బాగా అబ్జర్వ్ చేసి చూడండి. A4 ని 2 టైమ్స్, ఐ మీన్ దీని యొక్క డైమెన్షన్స్ చూడండి. అంటే ఇలాంటి A4ని పక్క పక్కనే 2 కానీ ప్లేస్ చేస్తే అప్పుడు A3 అనేది వస్తుంది. A4 ని పక్క పక్కనే 2 పేపర్స్ కానీ పెడితే దాని యొక్క సైజ్ ఏమంటారు, A3 అవుతుంది. ఇలాంటి A3ని 2, ఐ మీన్ ఇలాంటి A3ని పక్క పక్కనే 2 కానీ పెట్టితే ఆ లెంగ్త్ వచ్చేసి ఎంత అవుతుందంటే A2 అవుతుంది. నెక్స్ట్ ఇలాంటి A2ని 2 పక్క పక్కనే కానీ పెడితే A1 అవుతుంది. ఇలాంటి A1ని 2 కానీ పెడితే దాని సైజు A0 అవుతుంది. బట్ ఇన్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనం గీసేది A1 కానీ A2 కానీ గీసుకుంటాం. మీరందరికీ బిల్డింగ్ ప్లాన్స్ తెలిసే ఉంటాయి, బ్లూ ప్రింట్స్ అని అంటారు. బిల్డింగ్ ప్లాన్స్ అన్ని కూడా దీంట్లో గీస్తూ ఉంటారు. బిల్డింగ్ ప్లాన్, దట్ మీన్స్ బ్లూ ప్రింట్స్ ఆఫ్ ఎనీ బిల్డింగ్. ఇవన్నీ కూడా A0 లో సైజెస్ గీస్తూ ఉంటారు. దెన్ సైజెస్ ఎలా ఉంటాయి, లెంగ్త్, బ్రెడ్త్. ఓకేనా, దీని యొక్క రెస్పెక్టివ్ సైజెస్ ఆఫ్ ఆల్ ది షీట్స్ ఇక్కడ అవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ ఒక స్టాండర్డైజ్ ని ఫాలో అవుతుంటాయి, దట్ ఈస్ జిస్ స్టాండర్డ్ అంటారు. దీంట్లో ఈ యొక్క డ్రాయింగ్ షీట్ లో మనం గీసేటప్పుడు, మనం నోట్బుక్ లో రాసేటప్పుడు కూడా, ఎగ్జామ్ లో కానీ మన నోట్బుక్ లో సర్టన్ స్పేస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఏ షీట్ కి ఎంతెంత స్పేసెస్ ఇవ్వాలి ఫర్ ఆల్ ది సైడ్స్ అంటే, A4 కి అయితే సి, ఇక్కడ మార్జిన్స్ చూడమ్మా ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండే మార్జిన్ మనం ఏమంటారంటే D అని అంటారు, స్మాల్ d. రిమైనింగ్ ఆల్ ది 3 సైడ్స్ ఉండేదాన్ని C అని అంటారు. లెట్ అస్ ఎగ్జాంపుల్. సో A4 సైజ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్
ఎంత గ్యాప్ వదలాలి అంటే 25 mm, అంటే 2.5 సెంటీమీటర్స్ గ్యాప్ వదలాలి. 25 mm అండ్ మీన్స్ మినిమం 25 mm అనేది గ్యాప్ అనేది వదలాలి. ఓకే, 2.5 సెంటీమీటర్స్. ఇన్ ద సేమ్ వే వాట్ ఆర్ ద రెస్పెక్టివ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఇంత గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ లైక్ మార్జిన్ లాగా. చూడండి, డ్రాయింగ్ షీట్ ఇక్కడ రెఫరెన్స్ చేసిన చూడండి, ఇదేమో డ్రాయింగ్ షీట్. ఇంటర్నల్ గా బ్లాక్ తో రిప్రజెంట్ చేసిన బార్డర్ వచ్చేసి స్పేస్ ఫర్ డ్రాయింగ్. ఓకేనా, మన నోట్బుక్ లో కూడా రాసేటప్పుడు పేజ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో పేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మొత్తం డ్రాయింగ్ కదా. వీ నీడ్ టు గివ్ సమ్ స్పేస్, రైట్ హ్యాండ్ సైడ్ కానీ టాప్ కానీ బాటమ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పర్టికులర్ గా మనం ఇస్తూ ఉంటాం. బట్ ఆ మార్జిన్ అనేది దాటి ఆ స్పేస్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే స్పేస్ కి అవతల వెళ్ళకూడదు, యువతల రాకూడదు. ఆ టైప్ లో ఉండేదాన్ని మనం ఏంటంటే డ్రాయింగ్ స్పేస్ అని అంటారు. బట్ ఒక్కొక్క షీట్ కి ఒక్కోలా ఉంటుంది. ఇదైతే A0 నుంచి A4 మనం ఆల్రెడీ గీస్తున్నాం. A0 నుంచి A4 వరకు ఈ యొక్క డైమెన్షన్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా మీకు డ్రాయింగ్ షీట్ లో ఇచ్చేటప్పుడే ఆల్రెడీ స్పేస్ కూడా వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చుంటారు. ఓకే, కమింగ్ టు ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది మటుకు నోట్ చేసుకుంటూ ఉండండి. మోస్ట్లీ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ది డ్రాయింగ్, మనం ఏదైనా ఒక డ్రాయింగ్ అనేది క్రియేట్ చేసామనుకోండి, సపోజ్ ఏ బాక్స్ అని జస్ట్ కంపేర్ దీస్ టు. ఇక్కడ రెండు డయాగ్రామ్లు గీసాను, ఇది ఒకటి ఇది రెండు. దిస్ ఈస్ ద ఫస్ట్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ డయాగ్రామ్. What is the difference between these two? Means it has a continuous line. If you see all the sides of, let us consider it is a square, all the sides of a square are continuous of line. అన్ని కూడా కంటిన్యూస్ గా ఉన్నాయి. Then coming to this here, it is discontinued line or dashed line. ఇక్కడ ఎలా ఉన్నాయంటే కంటిన్యూస్ గా లైన్ ఎక్కడా కూడా బ్రేక్ కాకుండా కంటిన్యూ ఉంది. అదే ఇక్కడ సెకండ్ బాక్స్ లో లైన్ వచ్చేసి డిస్కంటిన్యూ, ఐ మీన్ డాష్డ్ గా వచ్చింది. కాబట్టి లైన్స్ లో వీఆర్ హ్యావింగ్ సో మెనీ వెరైటీస్. బట్ అకార్డింగ్ టు ద అప్లికేషన్, వీఆర్ రిప్రజెంటింగ్ ది ఇమేజెస్ ఇన్ దిస్ ఫార్మ్. చూద్దాం ఫస్ట్. ఇట్ ఈస్ కంటిన్యూస్ థిక్ లైన్. కంటిన్యూస్ థిక్ లైన్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్ విజిబుల్ లైన్. మనకి ఏదైతే బాగా కనపడాలి అని అనుకోండి, ఇమేజ్ లో బాగా ఎక్కువ విజిబిలిటీ ఉండాలంటే దాన్ని మనం ఏం చేస్తామంటే థిక్గా గీయడం జరుగుతుంది. మీరు అందరు చూసే ఉంటారు, థిక్గా అంటే కొంచెం బాగా బ్రైట్ గా కనిపించేటట్టు థిక్గా గీస్తారు. దాన్ని మనం విజిబుల్ లైన్ అని అంటారు. దాన్ని ఏ పెన్సిల్తో గీస్తారంటే హెచ్బి పెన్సిల్తో గీయడం జరుగుతుంది. ఈ పెన్సిల్స్ ఎక్కడ ఎప్పుడు వాడతాం అనేది క్లియర్ గా నోట్ చేసుకోండి. కాబట్టి టైప్ ఆఫ్ లైన్ ఇస్ కంటిన్యూస్ థిక్ లైన్. అపిరెన్స్ ఎలా ఉంటుందో చూడండి, బాగా థిక్ గా ఉంది. ఇది ఎందుకు వాడతారు? విజిబిలిటీ, ఎక్కడైతే బాగా బ్రైట్ గా కనపడాలి అని అనుకుంటున్నామో అక్కడ హెచ్బి పెన్సిల్తో యూజ్ చేసి వీఆర్ డ్రాయింగ్ ది లైన్ లైక్ దిస్. సెకండ్ వన్ కంటిన్యూస్ థిన్ లైన్. దెన్ యూ జస్ట్ సీ ది సెకండ్ లైన్. ఈ రెండు కూడా ఈక్వలే, బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ డిఫరెన్స్ చూడండి. బాగా ఏది బ్రైట్ గా కనిపిస్తుందో చూడండి. దిస్ ఈస్ ద వెరీ బ్రైట్, అంటే బాగా హైలైట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది కొంచెం థిన్నర్ గా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని దేనికి వాడతారంటే డైమెన్షన్ లైన్, ఎక్స్టెన్షన్ లైన్, లీడర్ లైన్ పర్పస్ కి వాడతారు. ఇక్కడ యూజ్ చేసే పెన్సిల్ పేరు ఏం పేరు అంటే హెచ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 2H అయినా కానీ వాడుకోవచ్చు.
ఇంకా ఈ లైట్ లో ఇంకొంచెం లైట్ గా కావాలంటే హెచ్, కొంచెం ఈ మైనా కావాలనుకుంటే మటుకు అది 2H సరిపోతుంది. దెన్ డాష్డ్ థిక్ లైన్. డాష్డ్ మీన్స్ మనం ఇక్కడికి తీసుకున్నాం చూడండి, డాష్డ్. వాట్ డస్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ టు బి హిడెన్, అంటే మనము కనిపించినట్టుగా, ఆర్ హిడెన్ లో ఉందనుకోండి. హిడెన్ లైన్స్ అంటే ఒకదాని వెనకాల ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాము, బ్యాక్ సైడ్ ఉంది కానీ కనిపించదు, అటువంటి వాటన్నిటిని యూజ్ చేసేదాన్ని హిడెన్ లైన్స్ అంటే. హిడెన్ లైన్ లో కూడా థిక్గా గీసుకోవచ్చు, థిన్ గా గీసుకోవచ్చు. ఈ థిక్ ఎలా గీస్తామంటే కనిపించింది బ్యాక్ సైడ్ ఉండేది కనిపించేది కదా, అటువంటి కేసెస్ లో వాడేదాన్ని డాష్డ్ థిక్ లైన్ అని అంటారు. సెకండ్, చైన్ థిన్ లైన్. ఐ మీన్ డాష్డే కాకపోతే చైన్ లాగా ఉంటూ థిన్ గా ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ హెచ్బి వాడుకోవచ్చు, దీనికి మటుకు 2H. దీని యొక్క పర్పస్ ఎలా ఉంది అంటే మనము సెంటర్ లైన్, సపోజ్ సర్కిల్ గీసాం, సర్కిల్ యొక్క రిప్రజెంటేషన్ దిస్ ఈజ్ అ సర్కిల్ మీన్స్ ఎవరు ఒప్పుకోరు. సర్కిల్ యొక్క రిప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, సెంటర్ లైన్ ని రిప్రజెంట్ చేయాలి. సెంటర్ లైన్, ఈ యొక్క సెంట్రల్ లైన్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటారంటే డాష్ థిన్ లైన్ అని అంటారు, ఆర్ చైన్ థిన్ లైన్ అని అంటారు. దీన్ని H2H తో తీసుకోవచ్చు. అదే ఇక్కడ సర్కిల్ మటుకు ఎలా గీయచ్చు, హెచ్బితో కావాలంటే హెచ్బి, అంటే ఐ మీన్ డార్క్ గా కావాలి, లేదు థిన్ గా కావాలంటే 2H అయినా సరే యూస్ చేసుకోవచ్చు. దెన్ మీనింగ్ ఆఫ్ ది లైన్స్, ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం మీనింగ్. దట్ మీన్స్ విజిబుల్ లైన్ మీన్స్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద కరెంట్ వ్యూ. అంటే మనం ఇప్పుడు చూసేటప్పుడు మనకి ఎదురుగా ఎక్కువ బ్రైట్ గా ఏదైతే కనపడాలో దాన్ని విజిబుల్ లైన్ గా హెచ్బి పెన్సిల్ తో గీసుకుంటాము. హిడెన్ లైన్స్ అంటే వెట్ వీ కాంట్ బి సీన్ ఇన్ ద కరెంట్ వ్యూ. ఇప్పుడు చూసేటప్పుడు మనకు కనపడనిది, అంటే యాక్చువల్లీ దే ఆర్ ప్రెసెంటెడ్ బట్ ఇన్ ద కరెంట్ వ్యూ వీఆర్ అనేబుల్ టు సీ. ఇప్పుడైతే ఉంది కానీ మనకి ఎదురుగా కనపడడం లేదు, అటువంటి వాటిని హిడెన్ లైన్స్ అంటారు. వాటిని యూజ్ చేసేదానికి 2H. సెంట్రల్ లైన్, ఈ సెంట్రల్ లైన్ కూడా ఎలా యూజ్ చేస్తామంటే వీ హ్యావ్ టు రిప్రజెంటింగ్ ది సెంటర్స్ ఆర్ సిమెట్రికల్ యాక్సిసెస్ అంటారు. ఐ మీన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి కదా, అటువంటి వాటిని రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా మనము రిప్రజెంట్ సెంట్రల్ లైన్ తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డైమెన్షన్స్. సో ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ వీ నీడ్ టు రిప్రజెంట్ ది ఆబ్జెక్ట్ బై ఏ డైమెన్షన్. ఆ డైమెన్షన్ ని ప్లేస్ చేసేటప్పుడు కూడా అది పడుతుంది. సపోజ్ ఇది ఇంకా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఒకసారి చూడండి. టైప్ ఆఫ్ లైన్ సేమ్, హెవీ, లైట్, మీడియం, సెంటర్ లైన్, కటింగ్ లైన్, ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ లైన్స్ అన్నమాట. కమింగ్ టు లెటరింగ్. లెటరింగ్ లో 2 వెరైటీస్ ఉంటాయి, ఒకటి స్ట్రైట్, ఇంకోటి స్లాంట్. అంటే మీరందరూ రాసేటప్పుడు కూడా చూస్తూ ఉండండి, కొంతమంది బాగా నీట్ గా స్ట్రైట్ గా రాస్తూ ఉంటారు, కొన్ని స్లాంట్ గా రాస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం దీంట్లోనే కొంచెం అప్గ్రేడెడ్ గా దాన్ని హారిజాంటల్, కర్వ్డ్ కింద చూస్తాను. సపోజ్ చూడండి, దీని వెరైటీస్ చూపిస్తాను. సపోజ్ స్ట్రైట్ అని అన్నాము. స్ట్రైట్ అంటే స్ట్రైట్ మీన్స్ ఇన్ దిస్ డైరెక్షన్, ఓన్లీ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లియర్ గా రిప్రజెంట్ చేస్తూ, సపోజ్ రిప్రజెంట్ ఐని రిప్రజెంట్ చేయడం ఎలాగా, ఇట్ ఈస్ ఓన్లీ ద థింగ్ డ్రాయింగ్ వర్టికల్ లైన్. ఆ వర్టికల్ లైన్స్ అమ్మా మ్యూట్ లో పెట్టండి అమ్మా. ఒకేసారి లాంచ్ చేశాడేంటి? ఏం చేయాలో నీకు తెలుసు కదా. సెకండ్ ఏ, సపోజ్ చూడండి, ఏ అనేది రాసేటప్పుడు ఎలా రాస్తాం, స్లాంట్ గా, అంటే 1 డైరెక్షన్, అనదర్ 2 స్లాంట్స్, థర్డ్ వన్ హారిజాంటల్. కాబట్టి 2 స్లాంట్స్, ఒక హారిజాంటల్. ఈ డైరెక్షన్ లో మూవ్మెంట్ కానీ వెళ్తే
దట్ ఈస్ ద లెటర్. అలాగే బి. సో లైక్ దట్ బి చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి, డౌన్ గా కిందకు ఒక లైన్ గీయాలి. సెకండ్ స్ట్రైట్, థర్డ్ స్ట్రైట్, ఫోర్త్ స్ట్రైట్, ఫిఫ్త్ కర్వ్ లాగా తీసుకురావాలి, సిక్స్త్ టైం కూడా కర్వ్ లాగా తీసుకురావాలి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్. దీని ప్రాక్టీస్ కి మీకు ఈజీగా చేయాలంటే గ్రాఫ్ అనేది ఫస్ట్ తీసుకోండి. గ్రాఫ్, ఇన్ ద గ్రాఫ్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఈక్వల్ స్పేసెస్ ఆఫ్ బాక్సెస్. ఆ బాక్సెస్ కూడా ఎలా ఉంటాయంటే 10 ఉంటాయి. 10 లో మిడిల్ లో ఒక ఫిఫ్త్ అనుకోండి. దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 10, దిస్ ఈస్ 5. అగైన్ ఇక్కడ మళ్ళీ వెరీ లైట్ గా స్ప్లిట్స్ ఉంటాయి. ఓకే, డ్రాయింగ్ గీసేయాలంటే ఫస్ట్ ప్రాక్టీసింగ్ విత్ ఏ గ్రాఫ్ ఉంది. బట్ ఆ గ్రాఫ్ తీసుకుంటే మీరు క్లియర్ గా ఈజీగా లెటరింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, one by one we will see the letters. This is what are the straight letters, what are the curved letters, what are the curved line with straights. చూడండి, I, A, E, L, V, H ఇవన్నీ కూడా నో కర్వ్డ్ అన్నమాట. అంటే ఓన్లీ స్ట్రైట్ గా లైన్స్ ఉంటాయి. ప్యాంట్ అయినా కావచ్చు, వర్టికల్ అయినా కావచ్చు, లేకపోతే హారిజాంటల్ అయినా కావచ్చు. దెన్ కమింగ్ టు హియర్ O, C, Q, G, D ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, కర్వ్డ్ లైన్స్. O అనేది స్ట్రైట్ గా ఉండదుగా, కర్వ్డ్ గా ఉంటుంది. సి సేమ్. బట్ వీటన్నిటికి కూడా ప్రాక్టీసింగ్ మీరు ఇది ఒక స్క్రీన్ షాట్ లాగా తీసి పెట్టుకోండి. అందరూ తీసుకొని వాటిని గ్రాఫ్ లో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ నాట్ బి అవర్ ఆర్డినరీ లెటర్స్. మనం అందరం ఆర్డినరీ లెటర్స్ రాస్తూ ఉంటాం కదా, ఏబిసిడిస్. వాటికి కొంచెం ఎగ్జాక్ట్ గా అయితే అవే ఉండవు, అంటే మనం రాసేది తప్పు. ఓకేనా, దిస్ ఈస్ ద ఒరిజినల్ అండ్ స్టాండర్డైజ్డ్ ఏబిసిడిస్. ఓకే, కావాలంటే 8 చూడండి ఒకసారి. 8 వచ్చేసి మనం గీసేది పైన, ఐ మీన్ 2 సర్కిల్స్ ని, ఈక్వల్ సర్కిల్స్ ని పెడతాం. యాక్చువల్గా అయితే పైన దానికంటే కిందది కొంచెం పెద్దదిగా ఉంటుంది, రౌండ్. నెక్స్ట్ దాంట్లో హాఫ్ పోర్షన్ 3. అగైన్ ఎస్. ఎస్ ఒకసారి చూడండి. ఎస్ అంటే అందరూ కూడా పైన కింద సమానంగా పెడతారు, ఐ మీన్ ఈ షేప్ లో. బట్ యాక్చువల్ వచ్చేసి ఇది చూడండి, పైన రౌండ్ తక్కువ ఉండాలి, కిందకు వచ్చేసరికి ఎక్కువ రావాలి. ఐ మీన్ లైక్ దట్ వీ నీడ్ టు గో ఫర్ ద లెటరింగ్. ఇది ఒక స్క్రీన్ షాట్ పెట్టుకోండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ కూడా గ్రాఫ్ లో చేసుకోండి. ఇంకా కావాలంటే ఈహెచ్. ఇవన్నీ కూడా లెటర్స్. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఆ లెటర్స్ ఒక గ్రాఫ్ తీసుకొని ఆ గ్రాఫ్ లో ప్రాక్టీస్ చేసుకోండి. కాబట్టి మళ్ళీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అమ్మా. అగైన్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, బాగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా?
అయ్యా క్లాస్ అయిపోయింది.